जोहार जोहार जोहार। अमर रहे बाबू जगजीवन राम, अमर रहे अमर रहे। బాబు జగజీవన్ ఆశయాలను బాబు జగజీవన్ ఆశయాలు కొనసాగిద్దాం. బాబు జగజీవన్ ఆశయాలను బాబు జగజీవన్ ఆశయాలను జోహార్ బాబు జగజీవన్ రామ్ కి జోహార్ బాబు జగజీవన్ రామ్ కి వర్ధిల్లాలి బాబు జగజీవన్ రామ్ ఆలోచన విధానం వర్ధిల్లాలి బాబు జగజీవన్ రామ్ ఆలోచన విధానం. నేడు 117వ బాబు జగజీవన్ రావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది దళిత జాతి యొక్క గొప్ప విజయము. భారతదేశం యొక్క ఉప ప్రధానిగా మన ఎన్నో సేవలు చేసినటువంటి మన బాబు జగజీవన్ రావు గారు వివిధ మంత్రి పదవులు చేశాడు. దేశంలోనే ఒక అత్యున్నత పదవిని కూడా అలంకరించి భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు. ఆ నాయకునికి మన ప్రభుత్వాలు ఇప్పటివరకు కూడా భారతరత్న ఇవ్వలేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకొని భారతరత్న బాబు జగజీవన్ రావుకి ఇవ్వాలని నేను ఈ యొక్క మాదిగ సంఘం తరపున నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో సేవలు చేసినటువంటి ఎవరెవరో కొత్త నాయకులు ఇస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఈరోజు అంత మన నేషనల్ హాలిడే కూడా మనము ప్రభుత్వాలు గుర్తించి కూడా ఇంతవరకు కూడా బాబు జగజీవన్ రావుకు భారత రత్న ఇవ్వకపోవడము చాలా కడు శోచనీయము. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని గవర్నమెంట్ తెలియజేస్తున్నాను. నేను జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలియజేస్తున్నాను. పాపాకి దీనా తీసి బాబు విజయవాడ బాబు అన్న కొంచెం స్లోగన్ ఇదేది రమేషనా 50 కూడాను 100 కూడాను శివునే మీరు ఇల్లు కొట్టాడు మళ్ళీ ఓడి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తున్నాం. ఏమంటున్నాను ప్రభాకర్ అన్న మళ్ళీ ఓడి వచ్చి మళ్ళీ ఇంకా ఇది అవుతున్నారు. ఇచ్చకుండా ఇచ్చిన చేసిన మాకు ఇస్తాను ప్రభాకర్ అన్న మాట్లాడు నిన్న తీసుకోలేదు అన్ని ఇస్తాం మాట్లాడతాను అన్న మాట్లాడతాను. ఏ బాబు 110వ రోజు అయింది. మధ్యలో సైడ్ ఆట ఇటు 8లో పుట్టింది. ముందుకు ట్రిప్ తీసుకుంటా అన్న ఎంత 116 ఇండి 10 ఓట్ల పడ్డాయి. చిన్నోడా నేడు బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి సందర్భాన దళితులందరూ ఈరోజు బాబు జగజీవన్ రావు గారికి ఘనంగా నివాళులర్పించినారు. అలాగే బాబు జగజీవన్ రావు మన భారతదేశానికి అత్యంత సేవలు అందించాడు. అతను ఒక ప్రైమ్ మినిస్టర్ పోయి బాబు చచ్చిన వ్యక్తి. బాబు జగజీవన్ రావు ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. బాబు జగజీవన్ రావు
బాబు జగ్జీవన్ రామ్కి ఘనంగా నివాళులు అర్పించడమే కాదు, దళితులకు ఇప్పటికి కూడా చాలా అన్యాయం జరుగుతుంది. కావున గవర్నమెంట్ ఎవరొచ్చినా, గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ అందరు కానీ ఈ దళితులకు వచ్చిన నిధులను వాళ్ళకు కేటాయించిన ఫండ్ను ఇదంతా కరెక్ట్ సద్వినియోగం చేసి వీళ్ళకు బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని నేను గవర్నమెంట్ కోరుతున్నాను. అయితే బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మరి ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాబు జగజీవన్ రామ్ గారు మరి అనేక రకమైనటువంటి మంత్రి పదవులు, ఉప ప్రధాని, మరి అదేవిధంగా రక్షణ మంత్రిగా కూడా మరి పనిచేయడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన సేవలందరినీ మనమందరం కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆయన ఆశయాలను కూడా మనమందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరోసారి జగజీవన్ రామ్ గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బాబు జగ్జీవన్ రామ్ కి జోహార్, బాబు జగ్జీవన్ రామ్ కి వర్ధిల్లాలి. బాబు జగ్జీవన్ రామ్ ఆలోచన విధానం, ఆశయాలను జై భీమ్, జై భీమ్. బాబు ఖండిత కమాండ్ జోహార్ బాబు జగ్జీవన్ రామ్ కి వర్ధిల్లాలి. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు కొనసాగిద్దాం. బాబు జగ్జీవన్ రామ్ ఆలోచన విధానం. జై భీమ్, జై భీమ్. అలా లాగ్ ఉంటుంది, అలా లాగ్ తీసుకో కుమార్ గారు. జోహార్ బాబు జగ్జీవన్ రావు, జోహార్ బాబు జగ్జీవన్ రావు, జోహార్ వర్ధిల్లాలి. బాబు జగ్జీవన్ రావు ఆశయాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. బాబు జగ్జీవన్ రావు ఉన్నా ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తా నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కంటిన్యూ ప్రోగ్రామ్ కాస్త గట్టిగా జోహార్ బాబు జగ్జీవన్ రావు, జోహార్ జోహార్. సాధిద్దాం బాబు ఆశయాలను సాధిద్దాం ఆశయాలను సాధిద్దాం ఆశయాలను వర్ధిల్లాలి. బాబు జగ్జీవన్ రావు ఆశయాలు వర్ధిల్లాలి. నా పేరు సర్కిల పోషెట్టి మాదిగా. మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంఆర్పిఎస్ టౌన్ ఇన్ఛార్జి. మరి ఈరోజు బాబు జగ్జీవన్ రావు జయంతి 117వ జయంతి సందర్భంగా అందరం బాబు జగ్జీవన్ ఆశయాల కోసం అనుగుణంగా పనిచేస్తూ వరీకరణ సాధించుకున్న క్రమంలో బాబు జగ్జీవన్ రావు ఇప్పటిదాకా ఈ రిజర్వేషన్ కొనసాగించడం వల్ల అంబేద్కర్ ఎంత ఉందో దాని తర్వాత జగ్జీవన్ రావు కూడా అంత ఉంది కనుక ఆ జగ్జీవన్ రావు ఆశయాన్ని మేము కొనసాగించడం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు. కొనసాగిద్దాం జగ్జీవన్ రావు గారి ఆశయాలను, చూడు
Atatama. ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి మాదిగ ఉపకులాల ఐక్యత, వర్ధిల్లాలి 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 మాదిగ ఉపకులాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి మాదిగల నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగల నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగల నాయకత్వం, వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్, జోహార్ జోహార్. కొనసాగిస్తాం బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించడం జరిగింది. మరి దేశంలో 35 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్ హోదాను వివిధ శాఖలలో మంత్రిగా చేసినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కావచ్చు, రవాణా వ్యవస్థను అభివృద్ధి పరచడంలో కానీ, వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడంలో కానీ, తపాలా కార్యాలయ వ్యవస్థను అభివృద్ధి పరచడంలో కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఏ స్థాయిలో మంత్రిగా కొనసాగిండో ఆయన కొనసాగినటువంటి మంత్రి బాధ్యతలకు పరిపూర్ణ న్యాయం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. మరి ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధిలో ముందుకు కొనసాగుతున్నది అని చెప్పేసి అంటే ఆ రోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు వేసిన పునాది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయో మరి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ పార్టీలు కొనసాగాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఎంఆర్పిఎస్ మరి మాదిగ ఉద్యోగుల సమైక్య తరపున మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే మాదిగల యొక్క చిరకాల వాంఛ మరి కోరిక ఎస్సీ వర్గీకరణ. మరి ఎప్పుడైతే మరి ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందో అప్పుడే ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా న్యాయం జరుగుతున్నటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇకనైనా మరి ప్రభుత్వాలు స్పందించి మరి ఎస్సీ వర్గీకరణను త్వరగా చేసి మరియు అన్ని ఉపకులాలకు మరి న్యాయం జరిగేలా మరి చేయాలని చెప్పేసి మరి ఆకాంక్షిస్తూ, అంతేకాకుండా మరి సుదీర్ఘకాలంగా మంత్రి పదవులు అనుభవించినటువంటి బాబు జగజీవన్ గారికి మరి ఇప్పటి వరకు భారతరత్న అనేటటువంటిది ఇవ్వకపోవడం అనేటటువంటిది నిజంగా ఇది చాలా శోచనీయము. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరి బాబు జగజీవన్ గారికి మరి భారతరత్న ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ బాబు బాబు కిందికి రావన్నా వాయిస్ క్యానా ఆగే ముందు కానీ జగజీవన్ రామ్ గారి ఆశయాలు, జగజీవన్ రామ్ గారి ఆశయాలు ఫోటో అన్నమదమ్మా బాబు నమస్తే. బాగున్నావా బాబు నమస్తే. బాబు వెల్కమ్ సార్. దళితుల
జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ బాబు జగజీవన్ రామ్, కొనసాగిద్దాం బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను, కొనసాగిద్దాం బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను. ఎక్కడైనా విగ్రహం కనిపిస్తలేదు. ఈ అక్కని కొద్దిగా అటెండ్ చేయండి. మేడం మేడం మీరు కాదు మేడం. అన్న చూడన్నా ఏందన్నా అన్న అన్న ఇటు చూడు అన్న. సార్ నించోండి. శ్రీ జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పగుచ్చమిచ్చి నివాళులు అర్పించడం జరిగింది. జగజీవన్ రామ్ గారు వాజ్ అ వెరీ యాక్టివ్ ఫ్రీడమ్ ఫైటర్. తర్వాత మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. రాజ్యాంగం రచించడంలో ఆయనది కీలక పాత్ర. ఆ తర్వాత భారతదేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్గా, ఉప ప్రధానిగా, వీకర్ సెక్షన్స్ కోసం అనేక సేవా కార్యక్రమాలు, కావాల అభ్యున్నతికి పాటుపడి వ్యక్తి. హీ విల్ బి రిమెంబర్డ్ యాజ్ అ ప్రౌడ్ ఇండియన్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. ఏమంతా వస్తుందా? రైట్. దేశ రాజకీయ చరిత్రలో దశాబ్దాల పాటుగా ఎంతోమంది ఏలుబడి చేసినప్పటికీ కూడా రాజకీయ చరిత్రను దిశను మార్చినటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో మొట్టమొదటి పేరుగా చెప్పుకోవాల్సింది బాబు జగజీవన్ రామ్ గారు. వారి యొక్క 116వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆయన 1908 ఏప్రిల్ 5న బీహార్ జిల్లాలోని షాబాద్ పట్టణంలో చందా గ్రామంలో జన్మించారు శివరామ్ బసంతిదేవి దంపతులకి. మరి ఆయన జీవించినటువంటి 78 ఏళ్ల జీవితంలో 52 సంవత్సరాలు కూడా రాజకీయంలోనే ఉండి అనేక పదవులను చేపట్టి, మరి కేవలం పదవులను చేపట్టడమే కాదు, అందులో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చి ఆ శాఖలను కూడా పటిష్టం చేసినటువంటి రాజకీయ దురంధరుడు మన బాబు జగజీవన్ రామ్ గారు. అంతేకాకుండా 27 ఏళ్లకే ఎమ్మెల్సీగా పదవి పొంది ప్రపంచ రికార్డును సృష్టించారు. అదొకటే రికార్డు కాదు, అనేక న్యాయశాఖ, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ ఇలాంటి 5-6 శాఖలలో మంత్రిగా చేసి ఉప ప్రధానిగా కూడా కొన్ని సంవత్సరాల తరబడి ఆయన ఏలుబడి చేసినటువంటి ఒక చరిత్ర ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆయన పేరు మీదనే ఉండడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఏకధాటిగా ఎంపీగా పార్లమెంటులో సభ్యుడిగా ఉండడం అనేది 50 ఏండ్ల చరిత్ర సృష్టించినటువంటి ఏకైక ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. కేవలం రాజకీయంలోనే కాదు, ఇటు అసమానతలను అలాగే దళితుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షతను కూడా ప్రశ్నిస్తూ అందరినీ కూడా ఒప్పించి ఎలాగైతే వాళ్ళకి సమన్వయం చేయాలి అని చెప్పేసి అటు రాజకీయాన్ని ఇటు సామాజికమైనటువంటి ఉద్యమాలను కూడా
చేస్తూ ఒక సవ్యసాచిగా పేరు సంపాదించారు. డాక్టర్ అంబేద్కర్ గారి తర్వాత దళితుల గురించి కానీ అసమానతల గురించి కానీ ఎవరైనా పోరాటం చేశారు అంటే అది కేవలం బాబు జగజీవన్ రామ్ గారే. ఆయన గొప్ప శిష్యుడిగా మనం అందరం కూడా అభివర్ణించవచ్చు. మరి ఇంత రాజకీయంలో ఒక గొప్ప రికార్డులను సృష్టించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అందరినీ కూడా పొలిటికల్ కింగ్ మేకర్గా అభివర్ణించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలలో చాలా మార్పులు రావాల్సిందిగా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు అప్పుడు 50 ఏళ్ల పాటు చేయగలిగారు, కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాలు చూసుకుంటే మరి వారి ఏ విధంగా అయితే చేశారో వాటన్నిటిని కూడా చూసి మన రాజకీయాలలో కూడా మార్పులు రావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పటికీ కూడా సిటీలు వదిలిపెడితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కూడా దళితుల పట్ల వివక్షత అసమానత ఇప్పటికి కూడా కనబడతా ఉంది. మరి వీటినన్నిటిని కూడా తొలగించి మనం అందరం కూడా ఏకదాటిగా దళితులందరూ కూడా కలిసి ఎప్పుడైతే బాబు జగజీవన్ రామ్ గారు కానివ్వండి, డాక్టర్ అంబేద్కర్ గారు కానివ్వండి, ఏవైతే వారు విలువలను మనకి ఇచ్చారో, ఏ హక్కులను ఏ చట్టాలను మన కోసం అయితే ఇచ్చారో మరి వాటన్నింటినీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఇవి వారి ఆశయాల మీద నిలబడ్డ రోజే ఇవన్నీ కూడా సాధ్యపడ్డ రోజు మాత్రమే వారికి ఘనమైన నివాళులు అర్పించినట్టుగా అవుతుంది. కాబట్టి మరి మనం అందరం కూడా కలిసికట్టుగా ఏకమై అందరూ కూడా పోరాటం చేస్తే తప్పకుండా ఇది ఒకరోజు సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జయంతి అన్న ఇంకా ఎవరు మాట్లాడకండి. రైట్ ఈరోజు 117వ జయంతి సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ మేడిపాపన్న నాయకత్వం, మా జిల్లా అధ్యక్షుడు మోహన్ అన్న, రాష్ట్ర నాయకులు పోసానక్క ఈ యొక్క ఆదివారంలో నిజామాబాద్లోని మరి బాబు జగజీవన్ రావు పూలమాల వేసుకొని మరి బాబు జగజీవన్ రావు చిన్న వయసు నుంచి అధిక మరి ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా 50 సంవత్సరాల సురిగ్గా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా మరి ఒక మంత్రి పదవులు ఎన్నో మంత్రి పదవులు చేసి తర్వాత ఉప ప్రధానిగా చేసి మరి ఒక దళితుల పట్ల ఎన్నో ఎలలేని సేవలు చేసిన ఒక మేధావి. ఆ మేధావి ఇలా ఎక్కడ పోయినా కానీ మరి చాలా కొద్దిగా ఎక్కడ పోయినా కానీ కార్యక్రమాలు తక్కువ అవుతున్నాయి. కాబట్టి మరి ఆ మేధావిని కూడా అందరూ గుర్తించి మరి రాజకీయంగా దళితుల పట్ల మరి మాదిగల పట్ల చాలా గట్టైన లీడరు. మరి ఆయన 50 ఏళ్ళు సుదీర్ఘంగా ఒక ఎమ్మెల్యే పదవులు అన్నీ ఇట్లా చేసుకుంటూ వచ్చి ఇలా అందరినీ ఆదరించి మరి చిన్న చిన్న కులాలన్నీ బాగుపడాలని ఉద్దేశంతో మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేసి ఈరోజు రాజ్యాంగాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు మరి వీళ్ళ అన్నదమ్ములు కలిసి ఈరోజు ఎస్సీలకు అనగారి వాళ్ళకు అందరికీ అండదండలుగా ఉన్న జై జై अमर रहे बाबू जगजीवन राम, अमर रहे बाबू जगजीवन राम. అన్న జయంతి నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా మోహన్ అని నేను, మా నగరాధ్యక్షులు సుధాకర్, రాష్ట్ర నాయకురాలు పోసానక్క, రాష్ట్ర నాయకుడు బాబురావు, మరి వివిధ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ శుభ సందర్భంగా మరి మేము ఆయన చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అదే నడకల అప్పట్లో ఆయన చేసిన మన బడుగు బలహీన వర్గాలకు త్యాగం చేసినటువంటి బాబు జగజీవన్ రావు గారికి మరి దత్తరత్న అవార్డు, భారతరత్న అవార్డు కంపల్సరిగా ఆయనకు గుర్తింపు ఇచ్చి మరి ఆ గుర్తింపు కంపల్సరీ ఆయనకి ఇవ్వాలని మా ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తాం. ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఆలోచన విధానం బడుగు బలైన వర్గాల ఐక్యత, బడుగు బలైన వర్గాల ఐక్యత, ఎస్సీ ఉపకులాల ఐక్యత. జయంతి
ఒక్క నిమిషం భారత్ ఇటు అన్న డాక్టర్ బాబు జగజ్జీవరావు 117వ జయంతి ఈరోజు జరుగుతూ ఉన్నది. భారతదేశానికి స్వతంత్రం రాకముందే 1935లో అంటరానితనం నశించాలని చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఈ దేశంలో అంటరాని విధానాన్ని తొలగించడం కోసం మొట్టమొదటిగా ఆ సంఘాన్ని స్థాపించి పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అదేవిధంగా తన దాదాపు 35 సంవత్సరాల పాటు ఉప ప్రధానిగా, ఉపరాష్ట్రపతిగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక పదవులు అనుభవిస్తూ ఆ పదవుల్లో అంటరానితనం నిర్మూలనకు కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా 1908లో బీహార్ రాష్ట్రంలో సెల్ఫీ వీడియో హలో నేను సెల్ఫీ వీడియో తీసి ఒక అర్ధ గంట కొనసాగిద్దాం 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 వచ్చింది అదే బాలా మహానాడు అని అలా చేసుకుంటారా? బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. బాబు జగజ్జీవన్ రామ్ గారికి, బాబు జగజ్జీవన్ రామ్ గారికి, బాబు జగజ్జీవన్ రామ్ గారికి కొనసాగిస్తాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిస్తాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను అందరు ఫోటోలు అండ్ లేపు రైట్ అన్న ఇట్లా వంకరైపోయింది మంచిగా స్టేట్ నిల్చో కొనసాగిద్దాం 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 జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం. ఇప్పుడు కరెక్ట్ నిల్చో అన్న అందరు వచ్చి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. వారు ఏదైతే పీడిత వర్గాల కొరకు, దళిత వర్గాల కొరకు మరి హార్నిషలు పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి మేము కూడా వారి ఆశయ సాధన కొరకు ఎంతో కొంత వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను కొనసాగిస్తామనే మాట తెలియజేసుకుంటూ ఈరోజు ఉద్యోగులుగా మేము బడుగు బలహీన వర్గాల కొరకు హార్నిషలు పనిచేస్తున్న వ్యక్తులమని తెలపడానికి చాలా మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ వర్గాలకు చేసే వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు కాబట్టి ఈ వర్గాల వారికి సేవ చేసినట్టయితే మరి ఆర్థిక సమానత్వం కూడా వస్తుంది. మరి ఆర్థిక సమానత్వం పాటు మరి ఏదైతే మరి తీసుకొచ్చిన సంస్కరణలు ఉన్నాయో వాటిని కూడా తీసుకుపోవడానికి మరి మేము ఆలోచన చేస్తామని మాట తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరోసారి మా జిల్లా ప్రజలందరికీ కూడా ఉద్యోగుల పక్షాన జయంత్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారు 35 సంవత్సరాల సుదీర్ఘకాలం మంత్రివర్గంలో పనిచేశారు, ఉప ప్రధానిగా ఉన్నారు. మరి హరిత విప్లవంలో పాల్గొని మన దేశంలో హరిత విప్లవంకు పునాది లాంటి బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వకపోవడం శోచనీయం. ఖచ్చితంగా బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాం.
వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లనే అతని జయంతి సందర్భంగా మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా ముందుకు పోతున్నారంటే కారణం ఆ మహనీయుని కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను జగజ్జీవన్ రామ్ నెత్తే కనబడుతుంది. 117వ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తరఫున నిజామాబాద్ జిల్లా ప్రజలకందరికీ శుభాభినందనలు. బాబు జగజ్జీవన్ రామ్ గారు స్వతంత్ర సమరయోధుడు. గాంధీ గారితో స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత గొప్ప పార్లమెంటేరియన్గా 50 సంవత్సరాలు బెస్ట్ పార్లమెంటేరియన్గా వ్యవహరించినాడు. వివిధ కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను చేసిండు. పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉంటూ పాకిస్తాన్పై ఘన విజయాన్ని జరిపించిండు. మనకు అకాలంగా పంటలు ఎండిపోతే హరితహారంను తీసుకొచ్చిండు వ్యవసాయ మంత్రిగా. భారత రాజ్యాంగాన్ని 5 సంవత్సరాలకే కుదించిన రాజ్యాంగాన్ని సమయం అయిపోయిందంటే ఆయన అనారోగ్యంగా ఉన్న ప్రత్యేక విమానంలో వచ్చి నేటి వరకు రాజ్యాంగాన్ని కొనసాగించే ప్రక్రియలో భాగంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో పోరాటం చేసిన గొప్ప యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారికి మా జిల్లా ప్రజల తరఫున, దళితుల పక్షాన, మైనార్టీల పక్షాన, బహుజనుల పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా మరి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలదండేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈరోజంటే 5/4/1908లో మరి జన్మించినాడు. అట్లాగే 6/7/1986 రోజు మరణించింది. అంటే 78 సంవత్సరాలు. ఈరోజు మనము 117వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. మరి బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్ర ఒకసారి చూస్తే మరి ఆయనకు ఒక అన్న, 3 సిస్టర్స్ ఉన్నారు. మరి ఆయన చిన్న వయసులోనే నాన్న చనిపోయిండు. మరి వాసందేవి అని వాళ్ళ తల్లితోని చాలా ఆర్థిక ఇబ్బందులు పడి చాలా కష్ట సుఖాలకు వచ్చిండు. అట్లాగే 1914లో అక్కడ ఈయన బీహార్లో పుట్టిండు. అక్కడ మరి చదువుతూ 1922లో మరి అక్కడ కుల వివక్ష, సాంఘిక దురాచారం ఏదైతుందో ఆ స్కూల్లో 2 కుండల సిస్టమ్ పెట్టిండ్రు. ఒకటి హిందువు కానీ, ఒకటి ముస్లిమ్స్ కానీ. అప్పుడే బాబు జగజ్జీవన్ రామ్ మరి ఈ కుల వివక్ష ఎందుకు, ఈ హౌస్ నాట్ హౌస్ ఎందుకు, ఉన్నోళ్ళేంది లేనోళ్ళేంది, ఈక్వాలిటీ కావాలా, సమసమానత్వం కావాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి హిందూస్ కుండ నుంచి నీళ్లు తాగితే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేస్తే ఇంకో 3వ కుండ పెట్టడం జరిగింది. అప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ 3వ కుండ ఎందుకని దాన్ని 2 సార్లు పగలగొట్టేసి మనమంతా ఒకటే అనే నినాదంతో ముందుకొచ్చిన వ్యక్తి జగజ్జీవన్ రామ్. మరి ఆయన రాజకీయ చరిత్ర అంటే 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. 40 సంవత్సరాల్లో ఆయన ఎన్నో మంత్రి పదవులు చేసిండు. కేంద్ర మంత్రి పదవులు, ఉప ప్రధాన మంత్రి పదవి చేసిండు, రక్షణ మంత్రి చేసిండు. రక్షణ మంత్రి ఉన్నప్పుడే పాక్ ఇండో యుద్ధం కూడా వచ్చింది. మరి ఆ రోజు సునాయాసంగా బంగ్లాదేశ్ కూడా ఏర్పడడం జరిగింది బాబు జగజ్జీవన్ రామ్ ఆధ్వర్యంలో. కాబట్టి ఆయన ఏదైతుందో కొందరు మహానుభావులు మరి దేశ రక్షణ కోసం, దేశం ఏర్పాటు కోసం, రాష్ట్రం ఏర్పాటు కోసం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం ఒక సంస్థగా ఏర్పడి ఆ మహానుభావులు పుడతారు. కాబట్టి దాంట్లో చెందిన వ్యక్తే బాబు జగజ్జీవన్ రామ్. మరి జగజ్జీవన్ రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఈ సందర్భంగా ఘనంగా మరొక్కసారి జగజ్జీవన్ రామ్కు నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను.
రవి అవు మీ ముంగడి ముంగడి అన్న అవుతుందా బిడ్డ ఇంకొంచెం అన్నం పెట్టే ఇదే ఓకే రైట్ ఓకే వచ్చిందా నేనే రాలే రైట్ రవి రవి ఓ రవి కుమార్ ఫాస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతా అయిపోయింది బగారా రైస్ ముంగడికి సార్ చైర్మన్ ఉన్నది ఏం ఆలోచన పెట్టుకో కడుపు నిండా తిను ఏది కావాలంటే తీసుకోపో ఏం కాదు తీసుకో